అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన విజయవాడకి తెలంగాణ స్పీకర్ గారు ప్రసాద్ గారు రావడం జరిగింది. వారితో పాటు నేను డిప్యూటీ స్పీకర్ గారు ఇక్కడ ఉన్న పెద్దలు కూడా రావడం. మరి ఈరోజు చాలా పవిత్రమైన రోజులు ఇవన్నీ కూడా. ఆషాఢ మాసం అంటే ముఖ్యంగా మగవారి కంటే ఆడవారికి ఎక్కువగా పూజలు చేసుకొని ఇష్టమైన రోజులు. అమ్మవారి సారి పెట్టడం. అమ్మవారి సారి అంటే మన ఆంధ్ర రాష్ట్రానికి కాదు, ఈ దేశాన్ని కాపాడే అమ్మ దుర్గమ్మ తల్లి. అటువంటి తల్లి దర్శనానికి ఈరోజు రావడం జరిగింది. చాలా ఆనందం. మేము మనస్ఫూర్తిగా ఏం కోరుకుంటాం, మా అమ్మవారి దగ్గర వస్తే మా రాజకీయ నాయకులు అయితే మేము కోరుకుంటామంటే ఈ రాష్ట్రం బాగుండాలా, దేశం బాగుండాలా, రాష్ట్ర ప్రజలు సౌకర్యంగా ఉండాలా, అలాగే వారితో పాటు మా కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా ఉండాలా, అమ్మని ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకోవడం జరిగింది. అలాగే ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ కూటమి ప్రభుత్వానికి మాకు అందరికీ కూడా మీ ఆశీర్వాదం ఇవ్వాలా, అమ్మవారి ఆశీస్సుతో కూడా ప్రజల ఆశీర్వాదం కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. ఈరోజు పవిత్రమైన ఇంద్రకీలాద్రి పర్వతం పైన వెలిసి ఉన్న కనకదుర్గ అమ్మవారిని ఆషాఢ మాసం సందర్భంగా మా తెలంగాణ కౌంటర్ పార్ట్ ప్రియ మిత్రులు గడ్డం ప్రసాద్ గారు ఈరోజు ఇక్కడికి రావటం, ఇదే రోజు తెలంగాణ నుంచి కూడా సారె తీసుకురావటం, మేమందరం కూడా మా స్పీకర్ గారు ప్రసాద్ గారు, కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ తెలంగాణ ప్రకాష్ గారు, మేమందరం కలిసి సారెని అమ్మవారికి ఇవ్వటం జరిగింది. ఈ వేడుకలు 12వ తారీఖు వరకు ఉంటాయి అమ్మవారికి ఈ సారె ఇవ్వటం. సో ఈ పవిత్రమైన ఈ ఆషాఢ మాసంలో ఈ సారె అమ్మవారికి చీర సారెతో కొలుచుకోవటం అనేది ఎప్పటి నుంచో మనకు వస్తున్న సాంప్రదాయం. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం చూరగొనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా స్పీకర్ గారు చెప్పారు, ప్రజల ఆశీర్వాదాలు మా మీద, ఆ దేవత ఆశీర్వాదాలు ప్రజల మీద ఉండాలని చెప్పి మేము చెప్పాలనుకున్నది ఆయన చెప్పేశారు కాబట్టి మళ్ళీ చెప్పడానికి ఏమి లేదు. ఆషాఢ మాసంలో విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తూ, మరి ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గౌరవనీయులు జయన్న పాత్రుడు గారు, డిప్యూటీ స్పీకర్ గౌరవనీయులు రాజు గారు, మరి కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ గౌరవనీయులు బండా ప్రకాష్ గారు, మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు, మరి గుడి ఈవో గారు, చైర్మన్ గారు, వారికి అందరికీ నమస్కారాలు చేస్తూ, మీకు కూడా మీడియా మిత్రులకు కూడా నమస్కారం చేస్తూ, ప్రపంచమంతా ఎల్నినో సందర్భంగా కరువు అంతా ఏర్పడుతున్న సందర్భంలో అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోను, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను రైతులకు సుభిక్షంగా వర్షాలు పడాలి, రైతులు సంతోషంగా ఉండాలి, వారితో పాటు ప్రజలు కూడా అందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి అమ్మవారిని కోరుకోవడం జరిగింది. మరి ఆ విధంగా అమ్మ ఆశీస్సులు రెండు రాష్ట్రాల ప్రజలపైన, నాయకులపైన, అందరిపైన ఉంటాయని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు. తెలంగాణ నుంచి బోనాలు వచ్చాయి, ఎలా అనిపిస్తుంది? అంటే సుమారు 2000 మంది బోనాలు తీసుకొచ్చారు. సో రాష్ట్రాలు విడిపోయినాయి కానీ సాంప్రదాయాలు ఏవి విడిపోలేవు, అవి కంటిన్యూగా ఉంటాయి. ఎందుకంటే అమ్మ అందరికీ అమ్మనే కాబట్టి రాష్ట్రాలు వేరైనా కనకదుర్గమ్మకు ప్రపంచమంతా భక్తులు ఉన్నట్టే పక్క రాష్ట్రంలో కూడా మేము కూడా పెద్ద ఎత్తున దాన్ని పూజిస్తాము, దర్శిస్తాము. అది ఆ విధంగా ఉంటుందని. ఓం శ్రీ కనకదుర్గాయ నమః. మనకు శాకాంబరి ఉత్సవాలు రేపు ఉదయం నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా 27, 28, 29 3 రోజులు కూడా శాకాంబరి ఉత్సవాల యొక్క ముఖ్య ప్రతీక ఏంటంటే ఇంద్రకీలాద్రి కనకదుర్గా తల్లి గారు
కరుణకు ప్రతీక అని పురాణాల్లో మనం చదువుకోవడము వినడం జరిగింది. ముఖ్యంగా దేశంలో కానీ ప్రపంచంలో కానీ క్షామం అనేది ఏర్పడినప్పుడు అమ్మవారు కరుణించి మొత్తం కూడా రైతులందరికీ కూడా సుభిక్షంగా పంటలు పండే విధంగా గ్రీనరీ మొత్తం పాడి పంటలు అన్నీ కూడా బాగా వచ్చేటట్టు ఈ యొక్క కరువుని పారద్రోలి చేసినప్పుడు ప్రజలందరూ కూడా అమ్మవారికి ఒక తోబుట్టుగానో ఇంటి దేవతగానో అలా మొత్తం పండించిన పంటలన్నీ కూడా అమ్మవారికి సమర్పించి కృతజ్ఞత తెలుపుకోవడం అనేది ఈ యొక్క ముఖ్య ఈ 3 డేస్కి సంబంధించి. ఆ విధంగానే మనకు యథావిధిగా ప్రతి సంవత్సరం లాగా జరుగుతుండే విధంగానే కొంతమంది డోనర్స్ మనకు అమ్మవారి మీద భక్తితో ఈ యొక్క వెజిటేబుల్స్ని డొనేషన్ చేస్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు 12,000 కేజీలు అంటే 12 టన్స్ వెజిటేబుల్స్, దాదాపు 8 రకాల కూరగాయలు అనేది మనకు వచ్చింది. ఈరోజు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. మొత్తం కూడా ఈరోజు నైట్కి అంతా కూడా మనము ఈ యొక్క అలంకారము ఇన్సైడ్ టెంపుల్ కానీ బయట ప్రాకారం కానీ రాజగోపురం కానీ ఇవన్నీ కూడా మనం భక్తులకు కనువిందు చేసే విధంగా ఈ 3 రోజులు కూడా ఈ యొక్క శాకంబరి ఉత్సవాల్లో అమ్మవారు దర్శనమిస్తారు. మొదటి రోజు కూరగాయలు, రెండో రోజు పళ్ళు, మూడవ రోజు డ్రై ఫ్రూట్స్, ఈ విధంగా రోజుకొక రూపంలో అమ్మవారు అందరినీ కూడా భక్తులకు దర్శనమిస్తారు. ముఖ్యంగా ఈ 3 రోజులు కూడా మనము పవిత్రంగా భావించే కదంబ ప్రసాదం, భక్తులందరూ కూడా వాస్తవంగా ఈ కదంబం ప్రసాదం గురించి చాలామంది ఎక్కడెక్కడో నలుమూల నుంచి వస్తారు. ఇది ఎక్కడా ఉండదన్నమాట. అటువంటి కదంబ ప్రసాదం మనం దేవాలయంలో ఈ 3 రోజులుగా ఎక్కువగా మనం ప్రత్యేకంగా తయారు చేసి భక్తులందరికీ ఈ ప్రసాదాన్ని కూడా అందివ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 3 రోజుల్లోనే ఎక్కువ మంది అన్నప్రసాదం స్వీకరించడానికి కూడా భక్తులందరూ కూడా ఇష్టపడతారు. సో ఈ విధంగా ఎంతమంది వచ్చినా, ఎన్ని వేల మంది వచ్చినా, మనం వచ్చిన వాళ్ళను వచ్చినట్టుగా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఆ మీన్ వైల్ విఐపి వచ్చినా కానీ వారిని కూడా గౌరవంగా రిసీవ్ చేసుకుంటూ, ఒకవైపు సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా అవసరమైతే ఉదయం నుంచి కూడా మేము ఈరోజు 8 గంటల నుంచి ఎలాంటి టికెట్స్ లేకుండా అన్ని క్యూ లైన్లు ఫ్రీగా వదిలేసాం. ఎందుకంటే సామాన్య భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వాళ్ళు చీర, సారె, పళ్ళు, పలహారాలు, పూలు మొత్తం కూడా అమ్మవారి మీద భక్తితో తీసుకొని వచ్చి క్యూ లైన్లో గంటల తరబడి నిలబడుతున్నారని తెలుసుకొని వెంటనే 8 గంటలకే నేను చైర్మన్ మాట్లాడుకొని తక్షణం అందరికీ కూడా వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా ఈ యొక్క అమ్మవారి దర్శనము, 6వ అంతస్తుల వాళ్ళకి ఆ వేదాశీర్వచనము, ప్రసాదము, అన్నప్రసాదము, ప్రశాంతంగా వచ్చిన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సహా వారు కూర్చొని ప్రశాంతంగా వెళ్ళేటట్టు కూడా ఈ యొక్క ఏర్పాట్లు చేశాము. ఈ యొక్క 3 డేస్ కూడా అప్రమత్తంగా ఉండి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, లోటుపాటు లేకుండా మేము, మా ట్రస్ట్ బోర్డు సభ్యులు, చైర్మన్ గారు, దేవస్థాన సిబ్బంది, అర్చకులు, వేద పండితులు అందరం కూడా ఒక తాటి మీదకి వచ్చి ప్రజలు ఈ 3 రోజులు సక్సెస్ అయిపోతే ఈ నెల నెక్స్ట్ మంత్ 12 వరకు కూడా మనకి ఈ ఆషాఢ మాసం కంప్లీట్ అయిపోతుంది. మీరందరూ గమనించారు. సో ఈ విధంగా ఎప్పుడు చూసినా అమ్మవారు ఈ ఇంద్రకీలాద్రి పవిత్ర పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇది చాలా మంచిది. ఇంకా చాలామంది భక్తులు రావాలి, ఇలాగే మేము సర్వీస్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. తప్పకుండా రాబో రోజుల్లో మంచి మంచి కార్యక్రమాలు కూడా చేస్తాం. ఓం శ్రీ కందుకర మహా. మరి ఈరోజు మనం విజయవాడ ఇంద్రకీలాద్రి ఆ తల్లి దేవాలయం నుంచి మాట్లాడుకుంటున్నాం. మరి ఈరోజు 26 మనకి ఆదివారం అవటం వల్ల దగ్గర 80,000 మంది ఎస్టిమేట్ అనుకుని మార్నింగ్ అనుకున్నాం. మేము 80,000 మందికి అన్ని ఏర్పాట్లు చేసాం. అన్ని ఏర్పాట్లు భోజనాల విషయంలో అది 10,000 మంది రాని, 15,000 మంది రాని రెడీ ఏర్పాట్లు చేసాం. మరి అలాగే ఇవాళ ఎర్లీ మార్నింగ్ నుంచి భక్తులు వేల మంది, మీరు చూస్తున్నారు ఎంత రష్గా ఉంది ఇవాళ దేవాలయం. వేల మంది వచ్చారు ఇవాళ. మరి అలాగే దానికి తోడు ఇవాళ మనకి ఇంకా దారిలో ఉన్నారు. ఇప్పుడే మన తెలంగాణ నుంచి సోదరులు, సోదరీమణులంతా కూడా మరి బంగారం మౌనంతో వాళ్ళు చాలా వైభవంగా తప్పట్లు, తాళాలతో, వాళ్ళు మా వేషాలతో పైకి రాబోతున్నారు 2 గంటలకి. మరి ఇక్కడ కూడా మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి మేము వివో గారు, మేమంతా కూడా మా ట్రస్ట్ బోర్డు కూడా ఆహ్వానం పలికాం. వారితో ఉండి ఫోటోలు దిగి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మేము వాళ్ళని రిసీవ్ చేసుకుంటాం. వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసాం. నేను వసతులు కూడా ఈరోజు కూడా దర్శనాలు చక్కగా ప్లాన్గా మా సిబ్బంది అందరూ కలిసి దగ్గరుండి వాళ్ళందరికీ కూడా మేము ఏర్పాటు చేస్తాం. అలాగే మరి రేపు ఎల్లుండి అవటాలు ఎల్లుండి ఆల్రెడీ ఎంతో భక్తులు ముందు నుంచే 10 రోజుల నుంచి చూస్తున్నారు. మేము ఈ కూరగాయలు ఇస్తాం, మేము ఈ కూరగాయలు ఇస్తాం. సుమారుగా 12 టన్నులు మాకు వచ్చింది. అన్నీ వస్తాయి. ఏదైనా ఒక ఐటెం తగ్గింది అనుకుంటే మేము ఎమ్మడే ఇమీడియట్గా తెప్పిస్తాం. మరి రోజు అన్లోడ్ జరుగుతూనే ఉంది. లారీలు, ట్రక్కులు మీరు చూస్తూ ఉంటారు కింద మన లిఫ్టుల దగ్గర. మరి ఈ 3 రోజులు
అత్యంత వైభవంగా కళ్ళకు ఆనందంగా ఉండేటట్టుగా ఎప్పుడూ లేనట్టుగా చేద్దామన్న ఒక ఆలోచన. చుట్టూతా టెంపుల్ చుట్టూతా శివాలయంకి వెళ్ళే దారిలో కూడా అన్నీ చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నాం. మరి అట్లాగే మాకు చాలా ఆనందం మా ట్రస్ట్ బడికి వచ్చిన తర్వాత మరి మరి మీకు తెలుసు దసరా ఉత్సవాలు చాలా ఘనంగా ఎప్పుడూ రానట్టుగా లక్షల మంది వచ్చారు, 20 లక్షల మంది వచ్చారు. అలాగే మరి భవానీలు అట్టాగా వచ్చారు రికార్డ్ బ్రేక్గా. మరి ఇది కూడా అంతే అనుకున్నాను నేను. ఆషాఢ మాసం చీర కూడా రికార్డ్ బ్రేక్గా ఎంతోమంది నేను వివరించి భక్తులను అడుగుతూ ఉంటా. మేము అరగంటలోనే వచ్చేసామండి, గంటలోనే వచ్చాం. ఎన్నో ప్రాంతాల నుంచి, మన రాష్ట్రమే కాదు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి భాష రానాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళందరిని అడిగితే చాలా బాగుందండి, దర్శనం ఎలా ఉందమ్మా, ప్రసాదాలు ఎలా ఉన్నాయి, ఎంతో పట్టి మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే ఏమీ లేవు బాగుంది, ఏమీ లేవు బాగుంది. అందరూ మీడియా మిత్రులు కూడా చూశారు, వాళ్ళు కూడా దగ్గరే ఉండి షూట్ చేశారు. మన వాళ్ళు కూడా చాలా బాగుంది. ఎవరో కూడా ఒక కంప్లైంట్ ఇవ్వట్లేదు. అదే మాకు మీ ఎవరైనా ఇస్తారో అది మనం రెక్టిఫై చేసుకుందాం అంటే ఏ భక్తులు ఇవ్వట్లేదు. మరి మీకు తెలుసు మేము ఫస్ట్ వచ్చాము ఇక్కడ అన్నిటి కూడా అట్లాగే రావాలని మా సిబ్బంది, ఈఓ గారు, మా ట్రస్ట్ బోర్డు మేమంతా కూడా ఆహర్నిశలు కష్టపడి మరి నెంబర్ 1గానే నిలబడాలని, ఇంకా మరి చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. మీ అందరూ తెలుసు వచ్చే నెలలో మనం చాలా సీఎం గారితో 2 బ్రహ్మాండమైన మన అన్నదాన భవనం చేయని కానీ మన లడ్డూ పోటీ కానీ మనం ప్రారంభించుకున్నాం. ఇంకా శంకుస్థాపన జరగాల్సినవి 2 ఉన్నాయి. మరి అది కూడా ప్లాన్ చేస్తున్నాం. మరి అట్లాగే రంగరంగ వైభవంగా ఆ తల్లి దుర్గా అంటేనే దుర్గతిని పోగొట్టే తల్లి, చెడుని పోగొట్టే తల్లి. అందుకోసమే ఇన్ని లక్షల మంది ఇక్కడికి వస్తున్నారు. అందరికి ఎంత ఇష్టం ఆ తల్లి అంటే. మరి ఎక్కడెక్కడో ఎన్నో ప్రాంతాల నుంచి ఒక దర్శనం కోసం ఎంతోమంది హైదరాబాద్ నుంచి పొద్దున్నే బయలుదేరామండి, దర్శనం చేసుకు వెళ్ళిపోతాం. శ్రీకాకుళం నుంచి ఎన్ని బస్సులు, ఎంతమంది నేను నా చాంబర్కి వచ్చి ఫోటోలు దిగెళ్తారో ఎంతమంది నేను అడుగుతాను. బస్సులు వేసుకుని వచ్చి మరి మీరు చూశారు, శారీ లేకుండా ఎవరు రాలా, చీర లేకుండా ఎవరు రాలేదు. మరి వాళ్ళందరి కోసం మేము వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా లైన్లో వాటర్ కానీ బటర్ మిల్క్ కానీ వాళ్ళ పంపడమే మా ధ్యేయం. ముఖ్యమంత్రి గారు ముందుగా చెప్పింది మాకు అదే. మీరు భక్తులు జాగ్రత్త చూసుకోండి, వాళ్ళ మనోభావాలు దెబ్బతికుండా చూసుకోండి, వాళ్ళ చక్కగా దర్శనం చేసి పంపండి. అదే విధంగా మేము టెంపుల్ అంతా కూడా నడుస్తాం. మేము మరి అదే విధంగా నడుస్తామని ముందు కూడా నెంబర్ 1 సక్సెస్ అన్ని ప్రోగ్రామ్ చేస్తామని నేను మీకు అందరికి చెప్తున్నాను. జై భవానీ. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం ఇప్పుడే చేసుకోవడం జరిగింది. ఇది ఒక పవిత్రమైనటువంటి దేవాలయమే కాకుండా రాష్ట్ర ప్రజలు కానివ్వండి, దేశ ప్రజలు అంటే ఒక 2 రాష్ట్రాలే కాకుండా దేశ ప్రపంచవ్యాప్తంగా కూడా కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడం అనేది ఆనవాయితీ. అమ్మవారిని దర్శించుకుంటే ఆ కుటుంబాలు, ప్రజలు, పిల్లలందరూ బాగుంటారని, మరి రాష్ట్రంలోనే కూడా సుభిక్షంగా వర్షం, రైతాంగం కానివ్వండి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలనేటువంటి అమ్మవారి సంకల్పం. అయితే ఈరోజు తెలంగాణ నుంచి ఆషాఢ మాసం వచ్చింది, మీకు అందరికీ తెలుసు. తెలంగాణలో ఒక పెద్ద జాతర, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర జరుగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా బోనాల జాతర అంటే చాలా విశిష్టత గలటువంటి జాతర. మన ఆడపడుచులందరూ బోనం అమ్మవారికి సమర్పించుకోవడం, పలారం బండ్ల ఊరేగింపులు, తొట్టెల ఊరేగింపులు, రంగం, భవిష్యవాణి, రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి నానుడితోని చాలా కార్యక్రమాలు చేరుతాయి. ఒకటి గోల్కొండ కానీ, సికింద్రాబాద్ కానీ, ఉమ్మడి దేవాలయాలు, ఓల్డ్ సిటీ ప్రాంతం, చార్మినార్ ప్రాంతంలో భారీ ఎత్తున జరిగేటువంటి కార్యక్రమంలో ఈరోజు ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో ఇక్కడ కనకదుర్గ అమ్మవారికి బోనం సమర్పించడానికి ఆ కమిటీ భారీ ఎత్తున భారీ ఊరేగింపుతో రావడం, ఇది 17 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అంటే రాష్ట్రాలుగా విడిపోయిన మనుషులుగా మన జీవన విధానంలో ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలనేటువంటిది, మన సంస్కృతి సాంప్రదాయాలని విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి సంకల్పంతోనే మరి వారు రావడం. ఇక్కడ ఎండోన్మెంట్ ఈఓ గారు, కమిటీ సభ్యులు, చైర్మన్ గారు, రాష్ట్ర ప్రభుత్వం కూడా వారిని రిసీవ్ చేసుకోవడం, ఇది ఆనవాయితీగా బ్రహ్మాండంగా 2 రాష్ట్రాలకు కూడా అది ఒక శుభసూచకమైనటువంటి సందర్భం. కాబట్టి ఆ ఊరేగింపు ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారికి బోనం సమర్పించడం, వారందరూ కూడా దర్శనం చేసుకొని వెళ్ళడం, ఇది పండుగ ముందు.
అంటే ఇది అయిన తర్వాత 14 డేస్ తర్వాత ఓల్డ్ సిటీలో పండుగ ఉంటుంది. నెక్స్ట్ ఆదివారం ఏమో సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాళి దేవస్థానంలో ఒక పండుగ ఉంటుంది. ఓల్డ్ సిటీ ప్రాంతంలోనేమో ఆ నెక్స్ట్ వారం ఉంటుంది. అయితే 2 వారాల ముందు ఆనవాయితీగా వాళ్ళు అమ్మవారికి బోనం సమర్పించడం అనేది సాంప్రదాయం. అది ఆనవాయితీగా వస్తుంది కాబట్టి మరి 14 సంవత్సరాల క్రితం 17 సంవత్సరాల క్రితం తలపెట్టినటువంటి కార్యక్రమం ఆ రోజుల్లో ఆయన గాజుల అంజయ్య యాదవ్ గారు అని చెప్పి ఆయన చైర్మన్గా ఉండి ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని. అయితే పరంపరగా ఏంటంటే ఉమ్మడి దేవ